ఎట్లా చూస్తారు? నేను ముట్టడి విజయవంతమైన ఎక్కడికక్కడికి పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు నింపారు. ఇక సరిపోగా ఇక స్టేషన్లు అంటే స్టేడియాలు కూడా పంపించారు. దీన్ని బట్టి చూస్తే నాకు ఏమర్థమవుతుందంటే ఈ గవర్నమెంట్ పూర్తిగా భయపడింది. నాకు కేసీఆర్ గవర్నమెంట్ కంటే 100 రెట్లు భయపడింది. పడిపోయింది, ఆల్మోస్ట్ పడిపోయింది. కాబట్టి అంత నిర్బంధం ఒక 2000-3000 మంది పోలీసులు పెట్టి 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు అటు 3 కిలోమీటర్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే మీరు ఎంత భయపడరో మాకు అర్థమైపోయింది. మీ చిత్తశుద్ధి దాన్నే అనిపిస్తుంది. అంతమంది పోలీసులు పెట్టే బాధలు ఎందుకు అవుతారు? మీరు ఒక మంత్రినో లేకపోతే ఒక రేవంత్ రెడ్డి గారు ఒక 200 మందిని పిలుచుకొని 100 మందిని పిలుచుకొని లేదంటే మీరే రండి చిక్కటపల్లి లైబ్రరీకి ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నామా, వచ్చి మాట్లాడండి. అప్పుడు వచ్చారు కదా, నవంబర్ డిసెంబర్లో ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మేమున్నామని వచ్చారు కదా. రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చిండు, డిక్లరేషన్లు అన్నారు, యూత్ డిక్లరేషన్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏవి ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు? ఇయర్కి వెళ్ళని అంటారు. అలా ఇయర్కి వెళ్ళిన పేపర్లలో లీకేజ్, మళ్ళీ రోజుకో లీకేజ్. అంటే విద్యార్థులని తప్పుదో పట్టడానికి గవర్నమెంట్ ఖచ్చితంగా కృషి కూడా ఉన్నది. ప్లస్ 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఎవరికి ఇచ్చిరండి 2 లక్షల ఉద్యోగాలు? మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 దాని గురించి చెప్తాను. ప్రజెంట్ ఈ 2 లక్షల ఉద్యోగాలు మీరు ఏ విధంగా నింపగలుగుతారు? 7 నెలలు అవుతుంది. జాబ్ క్యాలెండర్ ఆ జాబ్ క్యాలెండర్ వచ్చేది కరెక్ట్ 18,000 లేవంట. మరి మిగతా 1,80,000 ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు మీరు? ఏది శుద్ధశుద్ధి ఏది? అంటే మా పేరు చెప్పుకొని మీరు కుర్చీలో రాగానే గద్దెనెక్కినాక తొక్కేసిన అంటున్నారు కదా, తొక్కకుండా పోతుంటే మీరు ఆఖరికి ఆయన తొక్కేటోడు కూడా వస్తుంది, టైం వస్తుంది. మీరు ఎందుకో ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావాలి. ఇదే అంశాన్ని అశోక్ సార్కి ఫస్ట్ సార్ చేసినప్పుడు పెద్దలు పోయారు, హామీలు ఇచ్చారు. మరి ఏంటంటే ఆ రోజు తెలుసుకుంటుండే కదా, ఆ రోజు తాడ కూడా తెలుసుకునే వాళ్ళు, ఆ రోజు చూపించేవాళ్ళం మేము. మీరు ఎందుకు అసలు ఇంత మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు? మీరు ఖచ్చితంగా దీనిపైన మేము కార్యాచరణ చేస్తే మాత్రం మీరు ఇక ఆల్రెడీ కుర్చీలు పోయినాయి మీకు తెలుసు, మళ్ళీ కుర్చీలు పోవాలంటే మీకు టైం పడుతుంది అనుకుంటారేమో. కానీ ఈ వ్యవస్థ అనేది ఇట్లా దారుణంగా తయారవుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా దీనిపైన మాట్లాడాల్సిందే, స్పందించాల్సిందే. పోస్టులు ఎస్పెషల్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అండి. ఎందుకు పెంచారు మీరు? అంటే 2016లో పోస్టులు పెంచినప్పుడు మీకు ఈ రోజు ఎందుకు న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి అంటున్నారు? 2016లో ఫస్ట్ 583 ఇచ్చారు, తర్వాత మిగతా పోస్టులు యాడ్ చేసి ఇంకో సబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? లేదు, ఎస్పెషల్ గ్రూప్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు వస్తాయి న్యాయపరమైన చిక్కులు? మొన్న కూడా పెంచారు కదా. అవును, పెంచారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి పెంచారు. దీన్ని కూడా వేస్తే ఏమైతే సబ్ నోటిఫికేషన్ ఇస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? అంటే మీ క్రెడిట్ అంతా పోతుంది, క్రెడిట్ అంతా పోతుంది. మీ క్రెడిట్ మీకు రాదా? గవర్నమెంట్ మీరు కాదా ఉన్నది? వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు అసలు మీరు గవర్నమెంట్ ఉన్నంత సోయిలే లేదండి మీరు. ఫస్ట్ ఇంకా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే సీఎంలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నాం సేమ్ అట్లే ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఈయన ప్రభుత్వానికి ఏదో ఆపద వచ్చిందని చెప్పేసి ఈయన ప్రభుత్వానికి ఏదో కుంపటి పెడుతుంది అని చెప్పేసి పక్క పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకునే ప్రయత్నం చేస్తాను. మీ పార్టీలనే కుంపటి పెట్టారు. అసలు కుంపటి నిరుద్యోగులు పెడుతున్నారు. ఇప్పుడు నీకు ఎక్కడ మీట నొక్కితే నీ సీఎం సీట్ కదులుతుందో మాకు తెలుసు. నీకు ఎక్కడ మీట నొక్కితే నీ సీఎం సీట్ కదులుతుంది. జాగ్రత్త అర్థం చేసుకో ఈ మాటని. నీకు ఎక్కడ మీట నొక్కితే నీ సీఎం సీట్ కదులుతుందో మాకు తెలుసు. నెక్స్ట్ కార్యాచరణలో మాది అక్కడ ఉంటుంది. మాకు ఎవరైతే వచ్చి అశోక్ నగర్లో కూర్చొని హామీ ఇచ్చిర్రో, సరూర్ నగర్ స్టేడియంలో మాకు యూత్ డిక్లరేషన్ ప్రకటించారో వాళ్ళతోనే మేము కూర్చుంటాం. నెక్స్ట్ వాళ్ళ ఇళ్ళనే ముట్టడిస్తాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికే పోతాం, వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడికి పోతాం. 2 ఉన్నాయి మాకు. దక్షిణ దేశ టూర్ ఒకటి ఉన్నది, ఉత్తర భారతదేశ టూర్ 2 ఉన్నాయి. మా ప్లాన్లు మాకు ఉన్నాయి. తొందరగా నువ్వు ఎంత తొందరగా ప్రకటిస్తే నీ పార్టీకి మంచిది, ఇండియా లెవెల్లో మీకు కూడా మీ కూటమికి కూడా మంచిది.